హాయ్ అండి. నాకు రాజమండ్రి నుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా. ఇవైతే ముందు రోజే థ్రెడ్స్ అన్నీ చుట్టేసి పెట్టుకున్నానండి. అవి అవ్వేపటికైతే నాకు 12 అయిపోయింది. నేనైతే చాలా భయపడ్డాను. ఇన్ని పేర్స్ నేను చేయగలనా, వాళ్ళకి ఆ టైంకి అందించగలననే భయం అయితే నాకు పట్టుకుంది. ఈ స్టోన్స్ దొరకడానికి నాకు చాలా టైం పట్టేసింది. ఒక రోజు అయితే తాళ్ళపూడి వెళ్ళొచ్చాము, కానీ దొరకలేదు. ఆర్డర్ పెట్టొచ్చాను. నెక్స్ట్ డే ఆ స్టోన్స్ అన్నీ మళ్ళీ నాకు పంపించారనమాట. అయితే ఇది పికాక్ బ్యాంగిల్స్. ఇవి ఫస్ట్ నేను చేసేసాను, కానీ ఫస్ట్ ఇది నేను చేయగలనా లేదని అనిపించింది. కానీ మనకు ధైర్యం ఉంటేనే ముందుకెళ్ళగలమని నాకు అర్థమైంది. ఇది రెండో పైర్ అండి. అయితే ఇది డబల్ డిజైన్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు అడిగిన డిజైన్ బట్టే కదా మనం చేయాలి. ఇవేమో ప్యారెట్ బ్యాంగిల్స్. ఈ ప్యారెట్ బ్యాంగిల్స్ చేయడానికి నాకు 1 డే పట్టిందండి. అయితే ప్యారెట్స్ కూడా వేసుకోవాలి కదా, జర్దోసి వేసి అన్నీ స్టోన్స్ అంటించుకొని. ఈ సైడ్ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నాకే కాదు, ఇచ్చిన కస్టమర్కి కూడా వాళ్ళకి బాగా నచ్చాయి. ఆవిడ పెళ్ళంట, రాజమండ్రి నుంచి నన్ను కాంటాక్ట్ అయ్యారు. 4 పేర్స్ అయితే ఆర్డర్స్ ఇచ్చారు. నేను టైంకి చేయగలనా లేదా అన్న ధైర్యం నాకు ముందు లేదు, కానీ చేస్తుంటే ఎవరైనా సరే ముందు చేయగలరు కదా. చూడండి ఇప్పుడు ఎన్ని సెట్లు అయితే నేను చేశానో. అవి 3 days అసలు నాకు నిద్ర కూడా లేదండి. నేను కంటి నిండా నిద్రపోలేదు, టైంకి కూడా తినడం లేదు. ఆ కూర్చుని 3 days ఈ పనే సరిపోయింది నాకైతే. పిల్లల్ని కూడా సరిగ్గా పట్టించుకోలేదు. క్యారేజ్ పెట్టేసి బాక్స్ పెట్టేసి స్కూల్కి పంపించేశాను అంతే. తర్వాత మళ్ళీ ఈ పని చేసుకోవడం సరిపోయింది. వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకున్నారు. అమ్మ ఇంకెన్ని చేయాలి, నువ్వు నిద్ర కూడా సరిగ్గా పోవట్లేదు అన్నాడు మా అబ్బాయి అయితే. ఇవి చూడండి ప్యారెట్ బ్యాంగిల్స్ ఎంత అందంగా ఉన్నాయో. నాకైతే వీటి సైడ్ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి.